హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి ఎండాకాలం మొదలైపోయిందంటే మనకి తరచూ కనిపించే ఏంటంటే మామిడికాయలు. పచ్చి మామిడికాయలు ఉన్న టైంలోని పచ్చి మామిడికాయలతో వెరైటీ అయితే చేసేసుకుంటాం. అలాగే పండుగ వచ్చిన తర్వాత పండు వాటితో అయితే తయారు చేసేస్తాము. అలాగే నేను ఈరోజు అయితే పచ్చి మామిడికాయలతోటి పులిహోర అయితే చేస్తున్నాను, మామిడికాయ పులిహోర. అది ఎలాగా ఏంటనేది చూపించే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా దానికి కావాల్సినవి ఏంటంటే నేను రెడీగా పెట్టేసేసుకున్నాను, అవి ఒకసారి చూపిస్తాను, చూసేసేయండి. ఈ మామిడికాయలు అయితే చక్కగా తొక్క తీసేసుకొని చెక్కు తీసేసుకొని చక్కగా ఒక 2 మామిడికాయలు అయితే ఇలాగైతే సన్నగా తురిమేసేసుకున్నానండి. ఇదిగోండి, ఇలాగైతే ముందుగానే తురిమేసి అయితే పెట్టుకున్నా ఒక 2 మామిడికాయల్ని. అలాగే దీంట్లోకి 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చెనపప్పు, ఒక 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, ఒక 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసుకున్నాను. అలాగే 1 స్పూను జీడిపప్పు కూడా తీసేసుకున్నా, 2 కరివేపాకు రెమ్మలు. అలాగే లాస్ట్లో వేసుకోవడానికి కొంచెం అయితే కొత్తిమీర సన్నగా తరిగేసుకున్నా. ఇంకైతే మొదలు పెట్టేసేస్తున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకుంటున్నా. స్టవ్ అయితే వెలిగించేసేసుకొని నేను ఈ కళాయిలో అయితే పులిహోర చేస్తున్నాను కాబట్టి దీనికోసం అయితే నేను కళాయి పెట్టేసేసుకుంటున్నా. అలాగే ముందు ఇవన్నీ రెడీ చేసుకోకముందు ఒక 2 గ్లాసులు బియ్యం అయితే చక్కగా కడిగేసి పొడి పొడిగా వచ్చేటట్టయితే, మెతుకు అతుక్కోకుండా పొడి పొడిగా వచ్చేటట్టయితే అన్నం అయితే వండేసేసుకున్నాను. ఇదిగోండి అన్నం అయితే ఫస్ట్ వండేసేసుకొని కొంచెం మూత తీసేసి అయితే చల్లార్చేసుకున్నాను. ఇప్పుడైతే మనకి పులిహోరలోకి ఎంత నూనె అయితే కావాలో అంత నూనె అయితే వేసేసుకుంటున్నా. కొంచెం పులిహోరలోకి కొంచెం నూనె అనేది ఎక్కువ తగిలితేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఒక 2 స్పూన్లు ఎక్కువ వేసుకోండి, ఏం కాదు. నూనె అయితే వేసేసుకున్నాను. మంట తక్కువలో పెట్టేసేసుకొని, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి పప్పులు కాబట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఫస్ట్ అయితే వేరుశనగ గుళ్ళు వేసేసుకుంటున్నాను. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటాను. ఫస్ట్ అయితే వేరుశనగ గుళ్ళు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు కొంచెం వేగుతూ ఉన్నప్పుడే పచ్చెనగపప్పు మినపప్పు కూడా వేసేసుకుంటున్నా. మనకి ఈ టైంలోని మామిడికాయలు అనేది అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏ టైంలోనైనా దొరుకుతున్నాయి. కానీ మనకి సమ్మర్లో చేసేవి ఏంటంటే కొంచెం స్పెషల్ అని చెప్పచ్చు. అందుకని చెప్పేసి నేనైతే సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ పచ్చడి, అలాగే మామిడికాయ పులిహోర వీక్లీ వన్స్ అయినా చేస్తానండి. ఇవైతే దోరగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ అయితే ఆవాలు వేసేసుకుంటున్నాను. ఆవాలు కూడా కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. జీడిపప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుంటున్నా. పచ్చిమిరపకాయ కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత కరివేపాకు అయితే వేసేసుకుంటున్నానండి. మెయిన్ స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. కరివేపాకు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. మనం ఏ పులిహోరలోనైనా సరే
కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసేసాను. కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టేసేసుకున్నాం కదా మామిడికాయ తురుము, అది కూడా మొత్తం వేసేసుకుంటున్నాం. అలాగే వేసేటప్పుడు మొత్తం వేసుకోకుండా కొంచెం అయితే పక్కకు తీస్తానండి, ఒక 2 స్పూన్లు లాస్ట్లో కలుపుకోవడానికి. కొంచెం మనకి పంటి కింద క్రంచీగా తగలడానికి ఇదైతే కొంచెం ఉంచేసాను. మనం మామిడికాయ తురుమంతా వేసిన తర్వాత నూనెలోని కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు అయితే మనం ఉడికిచ్చేసేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు అయితే ఉడికిచ్చేసేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా అయితే మగ్గిందండి మామిడికాయ గుజ్జు మొత్తం తురుము. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు రుచికి సరిపడినంత, పులిహోర మొత్తానికి సరిపడినంత అయితే మనం సాల్ట్ అయితే వేసేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్లు అంతే ఉంటుంది, 2 స్పూన్లు అయితే సాల్ట్ వేసుకున్నా. అలాగే ఒక చిన్నది స్పూను, 1/2 స్పూను పసుపు అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని 2 కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లోని ఒక చిటికెడైతే ఇంగువ అయితే వేసుకుంటున్నానండి. ఇదిగోండి ఎల్జీ ఇంగువ, ఇదైతే వేసుకుంటున్నాను. కొంచెం కాదు ఎక్కువ, ఒక చిటికెడు సరిపోయిద్ది, మన ఫ్లేవర్ కోసం సరిపోయిద్ది. వేసేసుకొని చక్కగా మొత్తం ఒకసారి కలిపేసేసుకొని చూడండి ఎలా తయారైందో గుజ్జు, చూసారా? ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికిచ్చేసేసుకున్నాం కదా అన్నం మొత్తం వేసేసుకుంటాను. చక్కగా స్టవ్ అయితే సిమ్లోనే పెట్టేసుకున్నానండి, ఆపలేదు. అన్నం కలిపిన తర్వాత ఆఫ్ చేస్తాను. ఇప్పుడైతే నేను అన్నం అయితే వేసేసుకుంటాను. అన్నం ఎప్పుడైనా మనకి పొళ్ళుగా ఉంటేనే పులిహోర అనేది చాలా బాగుంటుందండి. చూడండి అన్నం వేయంగానే చూడండి ఎలా విచ్చుకుంటుందో. మనకి ఎంత అయితే కావాలో అంత వేసేసుకోవడమే, మీ ఇష్టం. ఆ మామిడికాయ గుజ్జుకి మనం చేసుకున్న దానికి ఎంత రైస్ అయితే పట్టిద్దో అంత రైస్ వేసేసుకోవడమేను. ఎందుకంటే ఇంట్లోని ఒక్కొక్కరు కారం ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు, కాబట్టి అలాగైనా చేసుకోవచ్చు మీరు. అన్నం వేసేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. నాకైతే ఇది సరిపోయిద్ది అనిపిస్తుందండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుంటాను, గుజ్జు మొత్తం సరిపోయేటట్టుగా. నేను వేసిన అన్నంకి గుజ్జుకి సరిపోయిద్దో లేదో చూసుకొని, ఒకవేళ తక్కువైతే రైస్ మళ్ళీ వేసుకుంటాను కొంచెం, లేదు సరిపోయిద్ది అనుకుంటే ఓకే, ఇంకా వేయాల్సిన పని ఏమి ఉండదు. ఒకసారి మొత్తం కలిపిన తర్వాత ఉప్పు చెక్ చేసుకొని, సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ తీసుకొని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఇలా కలిపేటప్పుడే మనం ముందుగా కొంచెం పచ్చిమామిడికాయ తురుము చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. కొంచెం మధ్య మధ్యలో మనకి పంటి కింద పుల్లగా తగలడానికి క్రంచీగా. ఇప్పుడు దీంట్లోనే కలిపేటప్పుడే కొంచెం అంతా కొత్తిమీర కూడా తరుగు కూడా వేసేసుకుంటున్నాం. ఇది బిర్యానీ కాదు, పుదీనా వేయడానికి. కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు
మీరు గెంటెతో కంటే చేత్తో కలిపితే చాలా బాగా మిక్స్ అయిద్దండి. నాకు కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్ తోటి కలుపుతున్నాను. నేను మామూలుగా అయితే చేత్తోటే కలుపుతాను. ఏదో మీ ముందు షోయింగ్ చేయాలి కదా, గరిటెతోటే చేస్తున్నట్టు. అది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని టేస్ట్ అయితే చూసేసి ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసేసుకుంటాను. ఇప్పుడే చూడండి ఎలా వచ్చిందో, కలర్ఫుల్గా ఉంది. మనము ఇది ఎక్కువ శాతం నైవేద్యంగా పెట్టుకుంటాము పండుగల టైంలోని. అలాగే ఏదన్నా పూజ వ్రతం ఏమైనా చేసుకున్నా కానివ్వండి, దేవుడికి అయితే నైవేద్యంగా అయితే ఎక్కువ శాతం పెట్టుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఈజీగా అయిపోయిద్ది. మామిడికాయ పులిహోర అలాగే నిమ్మకాయ పులిహోర ఏదైనా సరే మనకి కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి అని పులిహోర అనేది తప్పకుండా ఉండాలి కాబట్టి మనమైతే ఇలా చేసుకుంటాం. అయిపోయిందండి, మొత్తం అయితే కలిపేసేసాను. ఒక్కసారి ఉప్పు అయితే చెక్ చేసి ఎలా ఉందనేది నేనైతే చూస్తాను. ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. తక్కువ అవ్వలేదు, ఎక్కువ అవ్వలేదు, కరెక్ట్గా ఉంది. మాకైతే సరిపోయిద్ది. ఏంటంటే దీంట్లోకి ఇలాగే తినరు. దీంట్లో ఏదో ఒక చట్నీ, దొండకాయ చట్నీ కానివ్వండి, పల్లి చట్నీ కానివ్వండి, లేదంటే గోంగూర పచ్చడి కానివ్వండి, ఏదో ఒకటి మిక్స్ చేసుకుంటారు మా ఇంట్లో వాళ్ళు. కాబట్టి మాకు సరిపోతుంది. మీరు విడిగా తినేవాళ్ళైతే కొంచెం కలుపుకోండి, లేదంటే అవసరం లేదు. ఇలాగైనా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది అయితే నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేసేయండి. ఇదిగోండి ఫైనల్గా ఎలా వచ్చిందో ఒకసారి చూసేసేయండి.